దళితులను చిన్నచూపు చూస్తున్న నరసన్నపల్లి గ్రామ సర్పంచ్ రవి సాకలి కులస్తుల చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి జిల్లా మండలంలోని నరసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో గ్రామ సర్పంచ్ రవి సాకలి కులస్తులపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగ్య, ఎస్సీ మాదిగ కులస్తులు స్వామి, రాజు, లక్ష్మి, నరసవ్వ, స్వరూప మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి గుడికి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గుడికి సున్నం వేయడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన మా దైవంగా కొలిచే పోచమ్మ గుడికి మాత్రం సున్నం లైట్స్ వేయకుండా చిన్నచూపు చూడడం జరిగిందని తెలిపారు. ఇదేంటని గ్రామ సర్పంచ్ ని ప్రశ్నించినప్పుడు నేను చెప్పలేదు అని వివరించడం జరిగిందని, కానీ గ్రామ సర్పంచ్ నా పేరు చెప్పొద్దు అని సాకలి కులస్తులకు సిబ్బందితో మాట్లాడిన ఫోన్ వాయిస్ రికార్డింగ్ మా వద్ద ఉందని, దాని ప్రకారం గ్రామ సర్పంచ్ దళితులను చిన్నచూపు చూడడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఎస్సీ మాదిగ దళితులను చిన్నచూపు చూస్తూ మేము దైవంగా కొలిచే పోచమ్మ దేవతను కూడా చిన్నచూపు చూసి కించపరచడం జరిగిందని, మా గుడి పక్కన ఉన్నటువంటి అన్ని గుడిలకు సున్నం లైట్స్ పెట్టారని, మా కుల దైవం పోచమ్మకు ఉగాది రోజు సున్నం లైట్స్ పెట్టకుండా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సున్నం వేయకుండా అడ్డుకున్న గ్రామ సర్పంచ్ రవి పైన సాకలి కులస్తుల పైన కేసులు నమోదు చేయాలని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి 3 రోజులు అవుతుందని, వెంటనే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వారి పైన కేసులు నమోదు చేయాలని కోరారు. కాబట్టి ఆయన మాపై కక్ష కట్టి ఎస్సీలందరినీ పక్కకు పెట్టే విషయమై మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అన్ని కులాల యొక్క ఐక్యత ఉంటే వాళ్ళని ఏదైనా చేయగలుగుతామని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా అందులో ఉన్నది. అదేవిధంగా ఒక్కొక్కటి అన్ని కట్ చేసుకొస్తున్నాము. పెద్ద మనుషులు ఎవరేమన్నా అంటామని ఆబ్జెక్షన్ ఆగుతున్నాం. మేము ఉప సర్పంచ్ నేను ఆల్రెడీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పి అన్న సందర్భం కూడా అందులో ఉన్నది. కాబట్టి సర్పంచ్ గారి పైన అదేవిధంగా మాకు ఉన్నటువంటి మా పోషమ్మ టెంపుల్కి సున్నాలు అయినటువంటి రజా కులస్తుల పైన చట్టపరమైన చర్య తీసుకోగలరని కోరుతున్నాం. వీళ్ళను మా ఎస్సీలను అవమానపరిచినటువంటి 2 వ్యక్తులపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా మేము అన్ని కులాల పెద్ద మనుషులతో మాట్లాడినామని చెప్పి వాళ్ళిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరెవరైతే సహకరించారో వాళ్ళ ఫోన్ యొక్క లిస్ట్ను తీసి కూడా వాళ్ళపై కూడా చర్య తీసుకొని మాకు అందరికీ న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. మీరు కొట్టాలని చెప్పి మీరు వస్తే మేము డబ్బులు కొడతామని చెప్పేసి అట్లా కూడా మాట్లాడడం జరిగింది. దాని విషయంలో కొన్ని విగ్రహాలకి ఇప్పుడు ఏదైతే గుడి ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ కూడా మమ్మల్ని రానివ్వరు. ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర వాళ్ళే పోతారు. ఇప్పుడు కొత్తగా మొన్న గత సంవత్సరం కింద శివాలయం, ఇక దాంట్లోకి అట్లా ఇట్లా ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయి కాబట్టి పోతున్నాం వస్తున్నాం. మొన్న రీసెంట్లీగా ఏం జరిగిందంటే ఉగాది కంటే ముందు ఒకరోజు ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం చున్నాలు వేపిస్తారు. కాబట్టి మా ఒక్క కులంకు మా ఒక్క పోచమ్మ ఉన్నది, మిగతా కులాలందరికీ మనిషికి ఒక గుడి ఉంది. అన్ని గుడిలకు సున్నాలు వేసారు, మా గుడికి మాత్రం సున్నం వేయలేదు. ఎందుకు వేయలేదని సర్పంచ్ గారిని అడిగితే సర్పంచ్ ఏమో నేను వేయమన్నా అని సాకలైనకు చెప్తుండు. సాకలైనాము నేను వేయ్యా, అందరికీ చెప్పిన అన్ని కులాస్తులకు చెప్పించినా వేయము, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనే వివాదాలు జరిగినాయి. అది రికార్డు ఉన్నది, ఫోన్ ద్వారా మాకు రికార్డ్ అయ్యింది ఉన్నది. సర్పంచ్ గారిని అడిగినాం, ఆయన కూడా ఫోన్ చేస్తే నేను వేయమన్నా 15 కిలోలు అంటే 15 కిలోలు 25 కిలోలు తెప్పించిన అన్నాడు. మరి ఆ సున్నం ఏదానికి వేసిరో చేయలేదు. నిన్న రీసెంట్లీగా నైటు కారోబార్కి అదే నైట్ మేము పోచమ్మ గుడి వద్ద పందిరి వేసుకుంటున్నాము. ఆ పందిరి వేసుకునేటప్పుడు కారోబార్ కూడా అక్కడికి వచ్చిండు. తమ్ముడు పొద్దున దీనికి లైట్ పెట్టు, మరి చీకటి ఉంది అంటే లేదన్నా పెట్టిస్తా, పొద్దున్నే పెట్టిస్తా సిబ్బందితో అని చెప్పిండు. కనీసం లైట్ కూడా పెట్టలేదు. అంటే ఈ రోజుల్లో అంటే ఈ ఎస్సీలకు ఇంత అనగారని అంటే ఇంకా కూడా మమ్మల్ని కాళ్ళకి తీసి తొక్కాలనే చూస్తారు. కాబట్టి మాకు చట్టరీత్యా నేరంగా వీళ్ళు ఏదైతే చేసిరో అవి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. విచారణ చేసి వాళ్ళకు ఏ శిక్షలు వేస్తారో అది మీరు చట్టం చేయాలని మేము పిఎస్కి వచ్చినాం. మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తామని సార్లు చెప్తుంది. మాది నరసన్నపల్లి గ్రామము, మేము మాదిగా కులస్తులము. ఏదైతే ఉగాది పండుగ వచ్చిందో ఆయనను ఒక ఐకమత్యంతో ఎన్నుకొని గెలిపించుకున్నాం. మేము మాకు మంచి చేస్తాడని ఆ ఉద్దేశంతోనే గెలిపించుకున్నాము. కానీ ఇంత మా కులాన్ని పక్కకు పెట్టి తంత చేస్తాడని మాకు తెలియదు. ఎప్పుడు తెలిసినట్లుంటే అది వేరే ఉంటుండే, కానీ మాకు కూడా మంచి చేస్తాడేమో, మేము కూడా కొంతమంది పేదోళ్ళం ఉన్నాం, మా పేదోళ్ళకు ఉపయోగపడతాడేమో అన్న దాని మీద ఐకమత్యంతో గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు 3 నెలలకే ఈయన మాదిగోళ్ళు, మాదిగి పోచమ్మ అని దేవతని కూడా పక్కకు పెట్టడం జరిగింది. దేవతనే పక్కకు పెట్టిండి అంటే మేమెంత లెక్క కాదు ఆయనకి. 5 సంవత్సరాలుగా ఆయననే పరిపాలిస్తే
మమ్మల్ని ఇంకా బూడిద చేస్తాడని మాకు ఆ రోజే అర్థమైపోయింది. అందుకోసమని ఇక్కడ మేము కేసు పెట్టడం జరిగింది ఆయన మీద. ఆయనకు ఇంకా ఫోన్ల ద్వారా ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు ఊరు పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులు కానీ, వాళ్ళ కుల పెద్ద మనుషులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని మమ్మల్ని రాలేదు కాబట్టి, అట్లా చదువులు చెప్పేయడం వల్ల వాళ్ళకి రాలేదు కాబట్టి మేము ఇది అనడం జరుగుతుంది. మాకు మాదిగా అంటే మాకు బాధ అనిపిస్తుంది. మాదిగా అని మమ్మల్ని ఒక్కోళ్ళని ఇట్లా పక్కకు ఉంచకుండా మాకు న్యాయం కావాలని అందరినీ కోరుతున్నాం. మేము మీడియా మిత్రులకు వాళ్ళు సున్నం వేస్తారు నల్లవసమ్మ గుడికి, ముత్యాలమ్మకి వేసారు. మా గుడికి ఏక మరి ఆ గుడికి ఈ గుడికి అది ఎందుకు వచ్చారు మీరు అని అడిగిన సాకలలో. అడిగితే ఇవి అన్నీ అయినాక వేస్తామమ్మా అన్నారు. ఒక పిల్లాడు వేస్తామంటారు, ఇద్దరు వేయమంటారు. ఎందుకు వేయరు మీరు, అట్లా ఎందుకు వేయరు, మరి మా గుడి వేరే, దేవుడు కూడా వేరేనా అని అన్నాను. అంటే వేస్తామమ్మా వేస్తాం, లాస్ట్కి వేస్తాం. లాస్ట్కి ఎందుకు వేస్తారు, ఆ ముత్యాలకి వేసినప్పుడు వేయచ్చు కదా. అటు రెండు గుళ్ళు ఒకతానే ఉన్నాయి కదా, నల్లవశమ్మ కాడికి ఎందుకు వచ్చారు మీరు, ఆడ వేసినాక నీకు రావాలి కదా మీరు అన్నీ అండి. వేస్తామమ్మా లాస్ట్కి వేస్తామా, లాస్ట్కి వేయలేరు. చూసినాం, ఎందుకు వేయలేరని సర్పంచ్ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సర్పంచ్ ఏమంటాడు, అరే నేను వేయకమని చెప్పినా కానీ నేను వేయకమని చెప్పినట్టు మీరు చెప్పొద్దు, మేమే వేయలేదని చెప్పాలి. అట్లా రికార్డ్ అయింది కూడా ఉన్నది ఫోన్లో. మేమే వేయద్దు, మేమే వేయలేమని చెప్పాలి, నా పేరు అదే చెప్పద్దు. మేము అన్నీ రికార్డ్ అయినాయి. రికార్డ్ అయినాక ఇక్కడ వచ్చి కంప్లీట్ ఇచ్చినాం. మరి కంప్లీట్ ఇచ్చినాక 3 రోజులకు ఇంకా వీళ్ళు పట్టించుకుంటలేరంటే మరి ఎట్లా ఈ కథ. తాతల నుంచి మా ఇళ్ళకి వచ్చి మాట్లాడతారు తప్పు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి రిటర్న్ పోవన్నాడు నేను తప్పుడు. వాళ్ళు ఇచ్చేది ఎంత 2500. ఆడపిల్లలు లగ్గం చేస్తే 3000, మోపిల్లగారు లగ్గం చేస్తే సర్పంచ్కి ఫోన్ చేస్తే ఏపిస్తా అన్నాడు. ఏపిస్తా అని వెళ్ళాడు. సాకలకు చెప్పలే, ఆయన ఏపియలే. ఆయన ముందే మాట్లాడినాం మేము అంటారు వాళ్ళు. ముందే కులకు ఇద్దరిని మేము మాట్లాడి పెట్టుకున్నాము, మేము చెప్పి ఉంచినాము, మేము వేయమని చెప్పినామని అనుకుంటారు. నేను సున్నం వేయద్దు వాళ్ళ గుడికి అని నేను చెప్పినా అని మీరు చెప్పొద్దు. మేమే వేయలేము, మీరు దప్పులు బండ్ల కూడా కొడితే వేస్తాం, లేకపోతే వేయం అని మేము అంటున్నాం. మేమే అంటున్నాం అట్లా. మాదిగి రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇష్యూ ఏంటంటే ఇవాళ నాకు ప్రెస్ మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మాదిగి జాతి ఎక్కడ చూసినా అంటరాతరం ఇంకా నడుస్తూనే ఉంది. విలేజ్లలో నర్సన్నపల్లె గ్రామంలో మన ఉగాదికి మన సర్పంచ్గా తాజామాజా గెలిచిన సర్పంచ్ రవి అప్పటి తాత ముత్తాతల నుంచి ఇది వస్తుంది. సర్పంచ్లకు ఎవరైతే ఉంటారో ఈ గుడి గోపురాలకు కలర్ సున్నాలు వేయాలని. ఈయన 3 నెలల గెలిచిన తర్వాత అన్ని చేస్తానోడు. ఇవాళ అన్ని వర్గాల కులస్తులతో చర్చించుకున్నాడు. మరి మా కులస్తులను ఇద్దరు పిలుచుకొని చర్చించుకుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుండే కదా. అది పిలవకుండా సున్నం అన్ని గుళ్ళలకు వెయ్యాలని చెప్తే అందులో కొంతమంది మాదిది పోషమ్మ గుడికి మేము వెయ్యము అని సర్పంచ్ నిలబడి అలా సర్పంచ్ ముంగట్నే చెప్తురంటే మన సర్పంచ్ కూడా వింటుండు తప్ప గట్లెట్లా అంటుర్రు. మాదికి పోషమ్మని అంటే ఇలా నేను ఉంటానా పోతానా, నిన్న మొన్న నేను మరి వాళ్ళు ఓట్లేస్తే వచ్చినా అందరికి న్యాయం చేస్తాను, ఊరుకు అభివృద్ధి చేస్తాను. అటువంటి ఇలా అట్లా చేస్తే ఎట్లుంటుంది, అట్లా మాట్లాడాలని చెప్పి ఒక ఊరు పెద్ద మనిషి ఉండి కూడా వాళ్ళను అనకపోవడం కూడా ఇది సిగ్గుచేటు. కాబట్టి గత కొన్ని రోజులుగా నర్సనపల్లిలో జరుగుతున్న ఇష్యూ ఇవాళ మా కులాసులు ఇలా దృష్టికి తీసుకురావడం జరిగింది మిత్రులకు, ప్రెస్ మిత్రులకు. ఏమంటే 8 సంవత్సరాల నుంచి నడుస్తుందట ఇది. ఈ సపరేట్గా ఏ ప్రోగ్రాలు అయినా ఏ గుళ్ళ కాడ ఏదైనా భోజనాలు చేయాలా, మీటింగ్ చేయాలంటే మాదిగోళ్ళకు ఒక టెంటు, వాళ్ళకు ఒక టెంటు. మాదిగోళ్ళకు ఒక దగ్గర భోజనాలు పెట్టించుడు, వాళ్ళు ఒక దగ్గర భోజనం చేస్తుడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ కూడా ఇది ఆలోచించవలసింది. కాబట్టి మొన్న తాజామాజా ఉగాది కంటే ముందు అన్ని గుళ్ళాలకు సున్నాలేపించుకొని చర్చించుకున్నారు.
మాదిగి పోషమ్మ గుడికి మేము సున్నమేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది రికార్డు ద్వారా కూడా మాకు ఉన్నది. కాబట్టి ఎవరైతే అన్నారో మా మాదిగి పోషమ్మ అంటే మీకు ఉన్న వాళ్ళ పోషం ఒకటి, మాదిగి వాళ్ళ పోషం ఒకటి, దక్కల పోషం ఒకటి, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? స్వతంత్రం వచ్చి ఇప్పుడు 78 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మీరు చదువుకొని ఇదేనా రాజకీయంలోకి వచ్చి ఇవాళ ఈ విధంగా మాట్లాడిపిస్తారు సర్పంచ్ గారు? ఇది కరెక్ట్ కాదు. నువ్వు అన్నదానికి మాదిగి దండోర నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిమ్మల్ని. కాబట్టి ఇది ఏదైతే మొన్న ఉగాది కంటే ముందు సున్నాలు వేయలేరో, సున్నా లేకపోయినా మా వాళ్ళు కూడా సంతోషంతోనే ఉన్నారు సరే అని. కనీసము ఉగాది బండ్లు తిరుగుతున్నాయి, కనీసం గుళ్ళ లైట్ అనే పెట్టిపోయాలి కదా. ఒక ఊరు సర్పంచ్ ఉండి సర్పంచ్ ఆ లైట్ కూడా పెట్టిపోయలేడు. మా వాళ్ళు చీకట్ల పోయి అమ్మలు అక్కలు చెల్లెలు అన్నలు చీకట్ల కొబ్బరికాయలు కొట్టుకొచ్చుకున్నారు. అంటే మీ గుళ్ళని లైట్లు చెక్కమంటున్నాయి. అది వీడియో ద్వారా కూడా ఉన్నాయి, మాకు ప్రూఫ్లు ఉన్నాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకురావడం జరిగింది. మొన్న ఉగాది కంటే ముందు దేనిపై పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి 60-70 మంది ఆ కులస్తులు వచ్చి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ 3 రోజులు కూడా వాళ్ళని పిలిపియడం లేదు, ఆ పోయి ఎంక్వైరీ కూడా చేయడం లేదు. రికార్డు కూడా ఎస్ఐ గారు విన్నాడు. ఇవాళ పంపిస్తాడు, పొద్దున్న దాకా చూసిర్రు తిండి తికానా లేకుండా. ఎందుకంటే పండగ అనే ఖుషి లేదు. మమ్మల్ని ఇట్లా అన్నాడు, మా గుడికి రంగు కలర్ వేయకపోయినా చాలా బాధాకరంగా దుఃఖకరంగా ఉన్నాం మేము అని చెప్పేసి ఇలా మళ్ళా ఎస్ఐని కలుద్దామని చెప్పేసి మళ్ళీ గ్రామస్తులంతా మాది సోదరులంతా అక్కలు చెల్లెళ్ళంతా ఇవాళ మళ్ళా టౌన్కు రావడం జరిగింది. వచ్చి మన ఎస్ఐ గారిని అడిగితే లేడు, వేరే దగ్గరికి వెళ్ళినని చెప్పి ఉన్న స్టాఫ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐకి చెప్పిన ఇంక్వైరీకి వస్తుండు బాగన్నా అని చెప్తే ఇప్పటిదాకా చూసిర్రు, ఇంక్వైరీకి రాలేడు, ఏం రాలేడు. రాకపోతే ఇవాళ మన మాదిగి గుడికి వెయ్యలేని అన్నారో దాని మీద SC/ST అట్రాసిటీ కేసు చేయాలా, చెయ్యని వేడలా. ఇది అన్ని సంఘాలు కుల సంఘాలతో ఇవాళ పెద్ద ఎత్తున ఇది ఇష్యూ చేస్తామని కూడా మేము ఇవాళ గవర్నమెంట్ కూడా మేము ఇవాళ హెచ్చరించడం జరుగుతుంది.